రీసెంట్ గా నేను ఫ్యామిలీతో కలిసి అన్ఎక్స్పెక్టెడ్ గా వేలాంగ్ని అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షంలో అయితే వెళ్ళామండి. మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ 4 లేసి వంటలు అయితే స్టార్ట్ చేసేసింది. బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేయించుకున్నాము. నేను కూడా నా బ్యాగ్ లో బట్టలన్నీ సదిరేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల బగారా రైస్, చికెన్ కర్రీ కూడా ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసినాయి. చేసిన వంటలన్నీ సదిరేసుకుని విజయవాడ రైల్వే స్టేషన్ కి వర్షంలోనే స్టార్ట్ అయిపోయాము. విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే 10 minutes బిఫోర్ ట్రైన్ వచ్చే ముందు అయితే వెళ్ళాము. మా ట్రైన్ అయితే పెనాగ్ని ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:10 కి అయితే విజయవాడ నుంచి చెన్నైకి స్టార్ట్ అయింది. మేము 1 day ముందులే బుక్ చేసుకున్నాం కాబట్టి వెయిటింగ్ లిస్ట్ అయితే పడింది. లాస్ట్ మినిట్ లో అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా జనరల్ లో ఎలా అయినా సీట్లు సంపాదించాలని జనరల్ టికెట్ తీసేసుకుని జనరల్ కోచ్ లో అయితే సీట్లు అయితే సంపాదించేసాం. కానీ రెయిన్ మాత్రం ఆగలేదు. ట్రైన్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేసి 2 రోజుల్లో వస్తామని చెప్పేసి బయలుదేరిపోయాం. కృష్ణా నది మీద రైల్వే బ్రిడ్జ్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సరదాగా 1 hour లోనే తెనాలి అయితే వచ్చేసింది. మేము కూర్చున్నది జనరల్ కోచ్ అయినా కానీ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లాగా నీట్ గా ఉన్నాయండి. 100% పెనాగ్ని ట్రైన్ లో జనరల్ కూడా ఫ్యామిలీస్ కి నేను రిఫర్ చేస్తాను. 1 కల్లా మేము చెన్నై సెంట్రల్ అయితే దిగేసాము. దిగిన వెంటనే పలావ్, చికెన్ కర్రీతో భోజనం అయితే చేసేసాము. లగేజ్ ని క్లాక్ రూమ్ లో అయితే పడేసి మేమైతే ఇప్పుడు చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 8 స్టేషన్ల అవతల ఉన్న మామలం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్దామని అనుకున్నాము. ట్రైన్ ఓన్లీ 15 seconds ఆగింది కాబట్టి ఫస్ట్ ట్రైన్ అయితే అర్జెంట్ గా ఎక్కేసాము. టికెట్ కాస్ట్ 5 rupees అయితే చార్జ్ చేశాడు. అసలు మామూలు ఎందుకు వచ్చామంటే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ మన చెన్నైలోనే ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రైజెస్ ఎంత తక్కువ అంటే ఇక్కడ కొనుక్కొని వచ్చి మన విజయవాడలో షాప్ లో పెట్టేసుకోవచ్చు. షాపింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం బస్ ఎక్కేసి వేలాంగ్ని అయితే వెళ్ళాము. రిమైనింగ్ అంతా నెక్స్ట్ పార్ట్ లో అయితే కంటిన్యూ చేద్దాం. ఫుల్ వీడియో చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది. మన యూట్యూబ్ ఛానల్ పేరు భానుమాస్. ప్లీజ్ లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.